హలో హాయ్ ఫ్రెండ్స్, బేతంచెర్ల టైమ్స్ కు మీకు స్వాగతం. ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. దేని గురించి అంటే సీజన్ 1 లో ఎస్ఏ మెగా సేవ్ వారి లక్కీ డ్రాలో అన్న అమౌంట్ గెలుచుకున్నాడని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి అడిగి తెలుసుకుందాం. అన్న మీ పేరేంటి? నా పేరు తిరుపాలు. నా ఎస్ఏ మెగా సేవ్ వారి సీజన్ 1 లో మీరు అమౌంట్ ఎంత కట్టారన్న? నేను కట్టినదంటే 500 రూపాయల లెక్కనే కట్టుకుంటూ వచ్చినాను. ఎన్ని మంత్స్ కట్టారు? 2 months అంతే. అంటే నేను రెండు వేసాను, ఒకటి మా వైఫ్ పేరు మీద, ఒకటి నా పేరు మీద. అవునా? కానీ లక్కీలలో రెండు నెలలనే మా వైఫ్ మీద తగింది. అవునా, మీ వైఫ్ మీద పేరు మీద అమౌంట్ తగిలింది. అవును, ఎంత అమౌంట్ తగిలింది? 25,000. 25,000. అవును. అంటే 2 months కలిపి 25,000 తగిలింది కదా. అవును. మీకు ఏమైనా వాళ్ళ అమౌంట్ పట్టుకొని ఏమైనా తక్కువ ఇచ్చారా? వెంటనే అంటే ఏం లేదు, వెంటనే విత్ ఇన్ క్యాష్ ద్వారా నాకు వెంటనే క్యాష్ ఇచ్చేసారు. అక్కడ వెంటనే ఇచ్చేసారు. ఓకే, సీజన్ 1 లో అమౌంట్ ఎంత మంది గెలుచుకున్నారు అనేది ఫాలోవర్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయి. అందుకే మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అయితే సీజన్ 1 లో మీరు డబ్బులు గెలుచుకున్నారు కదా, ఆ డబ్బులు మొత్తం ఇచ్చేసారు కదా? 100% నాకైతే ఏం డోకలేదు, ఇచ్చినారు నాకు మొత్తం. ఇంకోటి సీజన్ 2 లో కూడా ఇప్పుడు మీరు అమౌంట్ కట్టారా లేదా నార్మల్ గా? లేదు, మళ్ళీ కట్టాను, 2 షీట్లు వేసాను మళ్ళీ. కానీ ఓకే, ఇప్పుడు కూడా ఈసారి కూడా అన్న, ఇందాక ఒక విషయం అడగడం మర్చిపోయాను. ఓకే. సీజన్ 1 గురించి మీకు ఎలా తెలిసిందో మా ఫాలోవర్స్ ఒకసారి చెప్తారా? నాకంటే ఏం అసలుకి ఫస్ట్ నాకే మా తమ్ముడు అని ఒక అబ్బాయి నాడు రంగాపురము. ఓకే, వాడు నన్ను అన్న నువ్వు ఖచ్చితంగా చీట్ వేసుకున్నా అన్నాడు. అసలుకి ఇక్కడ పెట్టినారు, చీటీలు వేస్తారు ఇదనేది నాకు ఊరు తెలియదు. నా ఫ్యామిలీకి వేయాలా అనే ఆలోచనగా నాకు లేదు. ఆ అబ్బాయి చెప్పడం వల్ల నేను ఏం చేశాను అంటే, సరే ఏముందిలే క్యాజువల్ వేద్దామని వేసాను. వేసిన తర్వాత నాకు ఇట్లా తగులుతాది, మా ఫ్యామిలీలో నాకు ఇంత అదృష్టం ఉందనేది నేను నమ్మదలుచుకోలేదు. కానీ నేను లక్కీ డ్రాలో అది విన్నర్ అయినారనేది ఆయన ఫోన్ చేసి, సూర్య అనే తన వ్యక్తి నాకు తెలియదు, కానీ ఫోన్ చేసి మీరు ఇట్లా లక్కీ డ్రాలో విన్ అయినారని అంటే నేను అసలు నమ్మలేదు. ఫోన్ కట్ చేసా, మళ్ళీ ఫోన్ చేసినాడు, అన్న మీరు నిజంగా గెలుచుకున్నారని అంటే అప్పుడు చాలా సంతోషపడ్డాను. మాలాంటి లో క్లాస్ లో గానీ ఇంత ఈ విధంగా ఉందనేది, నేను మా ఫ్యామిలీలోన ఇంత సపోర్టింగ్ గా ఈ విధంగా నాకు నా వైఫ్ ద్వారా అదృష్టం ఉందనేది నమ్మకంగా నేను ఇంకా మళ్ళీసారిగా వేయాలనే ఆదర్శంగా నేను వేసాను. ఇప్పుడు కానీ నాకు తగులుతుందని నమ్మకంగా ఉంది నాకు. సీజన్ 2 లో కూడా అలా అంటే డబ్బులు కట్టేశారు. లక్కీ డ్రా ద్వారా కూడా డబ్బులు కట్టి మనీ సేవింగ్ చేసుకుంటున్నారు. అలా అయితే 100% అవుతున్నట్టునే కదా. నాకు ఆల్రెడీ 25,000 రూపాయలు, ₹1 జిఎస్టీ లేకుండా విత్ ఇన్ నేను గెలిచానన్న వెంటనే మరుసటి రోజు పిలిపించి మరి నాకు చెక్ ఇస్తారేమో అనుకున్నా, నేను ఇబ్బంది పడతాను అనుకున్నా. కానీ క్యాష్ రూపంలో నాకు ఇచ్చి మంచి పని చేశారు. చాలా థ్యాంక్స్ సూర్య వాళ్ళకి కానీ చెప్పాలా. నెక్స్ట్ సీజన్ కానీ నేను మళ్ళీ విన్ అవుతాను అనుకుంటున్నాను. ఖచ్చితంగా గెలవాలని అదొక ఆలోచన ఉంది నాకు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ యువర్ రివ్యూ. ఇంకోటి, అమౌంట్ ఎంత మంది గెలుచుకున్నారో తెలుసుకోవడానికి నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మీరు ఏం జాబ్ చేస్తుంటారు? నేను 5 స్టార్ లో మేనేజర్ గా చేస్తాను. ఏ ఊర్లో? బేతంచెర్ల. బేతంచెర్ల. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే.